ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కూటం పెట్టాను. చాలామంది గ్రామస్తులు వచ్చారు. ఓ పిచ్చి దయ్యాలు, రోడ్లంతా దయ్యాలు దొర్లుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆదివారం మందిరానికి వచ్చారు. ఒక ముస్లిం సహోదరి వచ్చింది, కొంగు కంటికి ఇట్లా కప్పుకొని వచ్చింది. అమ్మ ఏం బాగలేదని. అయ్యా ఈ కన్ను చూడండి అంటే ఇంత లావైపోయింది, ఎర్రగుంది. ఏమైందమ్మా? నేను పొయ్యిలోకి పుల్లలు కొడుతూ ఉన్నా, ఒక పుల్ల నా కంటిలోకి పోయి ఇరిగిపోయిందయ్యా, కన్ను ఇట్లా అయిపోయింది. ఆ రోజు మా గ్రామానికి వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, నేను కూడా వచ్చాను. యేసు ప్రభు బాగు చేస్తారని చెప్పారు. నేను అన్నాను, హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. వెళ్ళానండి. ఆ డాక్టర్ గారు అన్నారు, దీన్ని ఆపరేషన్ చేయాలి, దరిదాపు చాలా డబ్బు అవుతుంది, ఇది ఇట్లే ఉంటే ఈ కన్ను కూడా పోతుంది అని చెప్పాడు అని అన్నారు. నాకు బాధేసి, మీరు పోవాలమ్మా హాస్పిటల్కి, పోయి చూపెట్టుకోవాలి, కాకపోతే వచ్చారు కాబట్టి ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తే ఆమె ఒక నూనె సీసా ఇచ్చింది, దానికి ప్రార్థన చేసిన. నాకు నమ్మకం లేదు, ఆమె నమ్మింది, నాకు నమ్మకం లేదు. డాక్టర్ చెప్పినాడు ఈ కన్ను కూడా పోతుందని. ఆమె డాక్టర్ స్టేట్మెంట్ నాకు చెప్తోంది. ఓయమ్మ, ఈడ ప్రార్థనకు వచ్చి 2 కళ్ళు పోతే ఆయన ప్రార్థన చేసి నా 2 కళ్ళు పోయా అంటుంది. అందుకని నాకు నమ్మకం లేదు, ఆమె నమ్మారు. మరుసటి నేను చెప్పాను, రాబద్దమ్మా, ఆ నూనె వేసుకొని ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకో అని అన్నా. మరుసటి వారం వచ్చింది ఆమె. మరుసటి వారం వస్తే ఇంకా నాకు ఆమె దగ్గరకు వచ్చే కొద్ది భయం అవుతుంది. ఏం చెప్తుందో ఏమో ఈ మనిషి, ఏం చెప్తుందో ఏమోనని. సరే దగ్గరికి వచ్చి ఆమె పైట చెంగు తీసి, పైట చెంగులో ఏదో ముడేసుకొని తీస్తోంది. ఆమె కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. ఆగయ్యా ఆగు అని మూట ఇప్పి ఇంత పుల్ల తీసి నా చేతిలో పెట్టింది. ఏంది ఇది అన్నాను. పోయిన వారం ఇక్కడ ప్రార్థన చేసుకొని పోయినాను, మీరు నూనె రాసి నాకు ఇచ్చారు. ప్రతి రాత్రి నూనె కంట్లో వేసుకొని యేసు ప్రభుకి ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తే 2వ రోజు నా కంటిలో ఉన్న పుల్ల బయటకు వచ్చేసేది. 2వ రోజు నా కంటిలో ఉన్న పుల్ల బయటకు వచ్చేసేది. నేను అన్నాను, నిజమా? నిజం. మరి కన్ను ఎర్రగుందే, నొప్పా? లేదు. ఆమా, కన్ను కనిపిస్తుందా? ఈ కన్ను మొయ్యి, ఈ కన్ను మూసాదు. నన్ను చూడు, కనిపిస్తా ఉన్నానా? బాగా కనిపిస్తూ ఉండవయ్యా అనింది. నేను అన్నాను, ఈ దరిద్రుడు విశ్వసించలేదు, ఆమె గొప్పగా విశ్వసించాది ప్రభుల వారిని. దయచేసి వినాలి, దేవుడు నా విశ్వాసాన్ని బట్టి కాక ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేశాడు.